హలో డియర్ డార్లింగ్స్, మరో మంచి రీల్తో మళ్ళీ వచ్చేసాం. నేను నా ఫ్యామిలీ అంతా కలిసి దగ్గరలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. చుట్టుపక్కల వెళ్ళే దారిలో లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి. ఇదైతే స్వామివారి టెంపుల్కి వచ్చే నియర్ బైలో ఆర్చ్ అనమాట. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అని ఉంటుంది. ఇక్కడ చాలా స్పెషల్ అని అయితే చెప్పవచ్చు. అది పంతులు గారి మాటల్లో అయితే మనం విందాం ఏంటి స్పెషల్ అనేది. ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టేసి మనం లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళే దారిలో మనకి రథం అయితే చాలా అట్రాక్టివ్గా ఉందన్నమాట. రావి చెట్టు కూడా చాలా బాగుంది. కోతులు అయితే విపరీతంగా ఉన్నాయి మామ. ఎందుకనేది నాకు అర్థం కాలేదు లోపలికి వెళ్ళే వరకు. ఎందుకంటే ఈ క్షేత్ర పాలకుడు ఆంజనేయ స్వామి అనమాట. ఆంజనేయ స్వామి ఇక్కడ ఉండడం వల్లే కోతులు అక్కడ విపరీతంగా ఉన్నాయి. ఇది చాలా ఓల్డ్ పురాతనమైన టెంపుల్ అనమాట. ధ్వజస్తంభం కొంచెం పక్కకు వరుగైతే ఉంటుంది. ఇది టైమింగ్స్. ఇది గర్భగుడి లోపలికి వెళ్ళే దగ్గర ఉన్న ఒక చిన్న హాల్ లాగా ఉంటుంది అనమాట. ఇక్కడ స్వామివారికి సంబంధించిన పురాణాలు అవన్నీ ఉంటాయి. ఇది లోపలికి వెళ్ళే ఎంట్రన్స్కి వెళ్ళే దగ్గర ఇలా ద్వారపాలకులు రైట్ అండ్ లెఫ్ట్ అయితే ఉంటారనమాట. ఇక్కడ నుంచి మనం లోపలికి అయితే వెళ్ళాలి. గర్భగుడిలో అయితే కెమెరాకి అయితే వెళ్ళలేదు. నేను కొంచెం వాళ్ళతో మాట్లాడుకుని అయితే వీడియో అయితే తీసాము. ఇదంతా గర్భగుడి లోపల ఆల్వార్లు, లక్ష్మీదేవి, ఇంకా సంబంధించినవి ఉంటాయి. ఇది పంతులు గారి మాట అనమాట. మట్టపల్లి, కేదావరం, వేదాద్రి, మంగళగిరి అనమాట. ఇక్కడ జ్యోతి కదలిక అనేది స్వామివారి యొక్క నిదర్శనం అనమాట. మనం శ్వాస ఎలా పిలుస్తామో భగవంతుని యొక్క శ్వాసకి ఆ దీపారాధన కదలిక అనేది ఇక్కడ నిదర్శనం అనమాట. విన్నారు కదా ఆయన మాటలతోనే స్వామివారు ఎలా ఉంటారు, స్వామివారి మహత్యాలు ఏంటి, అక్కడ దీపారాధన ఎలా ఉంటుందని. ఇది లక్ష్మీదేవి అనమాట. ఇక్కడ ఆంజనేయ స్వామి మళ్ళీ ఇక్కడ ఉన్నారు లోపల గర్భగుడి పక్కన. ఇవన్నీ ఆల్వార్ మూర్తులు అనమాట. ఆల్వార్లందరినీ కూడా స్వామివారి పక్కనే పెట్టారు. ఉయ్యాల్లో వెంకటేశ్వర స్వామిని అయితే పవలింపు సేవగా పెట్టారనమాట. అక్కడి నుంచి కొంచెం బయటకు వస్తే ఇక్కడ కూర్చోడానికి, ప్రసాదాలు తినడానికి అన్నిటికైతే ప్లేస్ అయితే ఉంటుంది. చూసారు కదా టెంపుల్ ఎంత బాగుందో. ఇలాంటి రీల్స్ కావాలంటే